అంటే ఈరోజు నేను మీకు ఓ నాయకుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆ నాయకుడి పేరు నిమ్మకాయల చినరాజప్ప. ఈ నాయకుడి పేరు చెప్తే అసలు తెలియని వాడు అనేది ఎవరు ఉండరు. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నుంచి ఎప్పుడో మేబీ మ్యాక్సిమం ఆ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసినటువంటి ఏకైక నాయకుడు. అంటే గోదావరి జిల్లాలో చాలామంది ఉన్నారు. యనమల రామకృష్ణ గారు ఉన్నారు, చిక్కాల రామచంద్ర గారు ఉన్నారు. వాళ్ళందరితో పాటు సమానంగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఎవరంటే నిమ్మకాయల చినరాజప్ప గారు. మరి ఈ నాయకుడికి పార్టీ ఏం చేసిందంటే పార్టీ చాలా చేసింది. తనకి అప్పట్లో స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి పంపించింది అదే తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఇతను కోనసీమ జిల్లా వాసి అయితే ఆ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కూడా జనరల్ కేటగిరీలో స్థానం లేకపోతే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇతను మెట్ట ప్రాంతం అంటే పెద్దాపురం తీసుకొచ్చి అక్కడ చౌదరీస్ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చినా సరే, గుడి భాస్కర్ రామారావు గారి సొంత అడ్డ అయినా సరే, వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చినా కానీ ఇతను పెద్దాపురం నుంచి సీట్ ఇచ్చి పోటీ చేయించి గెలిపించాడు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. చక్కగా పార్టీ అందరం ఎక్కించింది. 19లో ఎదురీతలో కూడా ఇతను నగ్గాడు. 23 మంది ఎమ్మెల్యేలు ఇతనప్పుడు, మళ్ళీ 24లో నగ్గాడు. సో ఇప్పటిదాకా ఎంతో ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చేసరికి ఎందుకో ఇతని పట్ల శీతకన్ను వేసిందా అనే ప్రచారం సాగుతుంది. ఎందుకు శీతకన్ను అని అంటున్నానంటే, మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, బాబు నువ్వే కదా అన్నావు 14లో డిప్యూటీ సీఎం ఇచ్చాడు అంటున్నావు, హోమ్ మినిస్టర్ ఇచ్చాడు అంటున్నావు, మరి ఇంతకంటే ఏం కావాలి, అంతకుముందు ఎమ్మెల్సీ చేసాడు అంటున్నావు, ఇంతకంటే ఏం కావాలి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ నేనేమంటున్నానంటే పార్టీకి అందరూ సేవ చేశారు. ఇందాక నేను పేర్లు చెప్పాను కదా, యనమల రామకృష్ణుడు గారు, స్టూడెంట్స్ అందరితో సమానంగా ఇతను పార్టీకి సేవ చేస్తూ 2023లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు బాబు గారు ఉంటే, మరి అతని కుటుంబానికి సేవ చేయడంలో రాజప్ప గారిని మించినోడైతే ఎవడు లేడు. అప్పటికే 70 సంవత్సరాల పైబడిన వ్యక్తి అయ్యుండి, సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి, అనేక పదవులు చేసిన వ్యక్తి అయ్యుండి చంద్రబాబు నాయుడు గారికి జైల్లో క్యారేజీలు మోసాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక వసతిని కల్పించాడు అక్కడ. అంటే వాళ్ళ ఫ్యామిలీకి, భువనేశ్వరి దేవి గారికి, నారా బ్రాహ్మణి గారు ఉండడానికి ఇతను తెలిసినటువంటి ఫ్రెండ్స్ దగ్గర అడిగి రాజమండ్రిలో ఒక తాత్కాలికంగా ఒక గెస్ట్ హౌస్ని వాళ్ళకి ఏర్పాటు చేశాడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకున్నాడు. బాబు గారికి భోజనం, ఎటువంటి భోజనం, ఇంటి భోజనం అనుమతి ఇచ్చింది అప్పట్లో జైలు నుంచి. ఆ అనుమతి ప్రకారం ఆయన ఏ భోజనం తింటాడో ఆ భోజనం వండించుకుని మరి అక్కడే సమీపంలోనే ఉన్నాడు. ఎవరు? గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, సొంత సామాజిక వర్గమే. కానీ అతనికంటే ఎక్కువగా ఇతను పనిచేశాడు. అంటే ఆ ఎథిక్స్, బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బాబు గారు ఎప్పటి నుంచో నన్ను చూశాడు, నన్ను బాగా చూశాడు అని చెప్పేసి ఒక విధమైన అభిమానంతో ఒక సాధారణ కార్యకర్తగా అతను పనిచేసినప్పుడు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఏమనుకున్నారంటే, ఈసారి గవర్నమెంట్ వస్తే రాజప్పని వదలడు చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా మంచి పోస్టులోకి తీసుకెళ్ళిపోతాడు, ఇతన్ని మంచి పదవి ఇస్తాడని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ అప్పుడే 24లో ఇతను విజయం సాధించి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటికి ఇంకా ఇతనికి ఆ ఎమ్మెల్యేగానే ఉన్నాడు, శాసనసభ్యుడు కానీ, పెద్దాపురం శాసనసభ్యుడు కానీ కంటిన్యూ అవుతున్నాడు. అంతే తప్పితే మరి ఇతనికి పదవి ఇచ్చే విషయంలో మరి ఎందుకో మీషాలు లెక్కిస్తూ ఉన్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం పక్కనే నెహ్రూ గారికి టీటీడీ బోర్డు డైరెక్టర్ ఇచ్చారు కాబట్టి, మరి పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, మరి అదే కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా మరి ఇతనికి పదవి ఇవ్వడానికి కొన్ని ఈక్వేషన్స్ ఇబ్బంది పెడతాయేమనే ఆలోచన ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా రేపు డిసెంబర్లో మరి ఇతనికి ఏదో ఒకటి పదవి ఇస్తారు, మంత్రి ఇవ్వకపోయినా మ్యాక్సిమం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారనే ప్రచారం సాగుతూ ఉంది. ఏదైనా ఇతను చేసిన సేవకి ఇంచేతంటే ఇంకోటి ఉంది ఇక్కడ. ఇతను చివరి అంటే 2029 ఇతను పోటీ చేయడు చెప్పేశాడు. చేస్తే వీళ్ళ అబ్బాయి రంగనాయక్ గారు పోటీ చేయొచ్చు 29లో, అదే కాన్స్టిట్యున్సీ.
ఇతనైతే ఇంకా రిటైర్మెంట్. ఈ 3 ఏళ్ళు కూడా పదవిలో చివరి రోజులని చెప్పుకోవచ్చు. ఇతనికి పదవిలో చివరి రోజులు. ఆ తర్వాత రిటైర్మెంట్ లైఫ్, హ్యాపీ లైఫ్. వాళ్ళ కొడుకు చూసుకుంటాడు, ఇతను కావాలంటే డైరెక్షన్ ఇస్తాడు, కానీ ఇంకా ప్రజా జీవితంలో రాను అని చెప్పేసి విషయం చెప్పారు. మరి ఈ రిటైర్మెంట్ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇతనికి ఒక మంచి పదవి ఏమైనా ఇస్తారా అని చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రాజప్ప గారు అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముక్తకంఠతో కోరుతూ ఉన్నారు. కానీ బాబు గారు మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే బాబు గారి వ్యవహారం ఎలా ఉందంటే, నాయకులకు పదవి ఇచ్చే విషయంలో కొత్త వాళ్ళు అలానే వచ్చేసారు. ఇప్పుడంతా లోకేష్ గారి యొక్క ప్రాబల్యం నడుస్తూ ఉన్నట్టుంది పార్టీలో. మన రాజ్యసభ మనం చూసాం, నేను కూడా చెప్పాను, సానా సతీష్ గారికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, 2వ సారి ఇస్తారని చెప్పి సీనియర్ నీడ్స్ పెట్టి వదిలేయటం, సానా సతీష్ గారికి ఇవ్వటం. ఆ ఇచ్చే ప్రక్రియలో సీనియర్లకి నీకు ఇందు మూలంగా ఇవ్వలేకపోతున్న ఒక్క మాట కూడా చెప్పలేకపోవటం, ఇవన్నీ చూస్తుంటే పార్టీ ట్రెండ్ మారిపోయింది, లోకేష్ గారి చేతిలోకి వచ్చే కనిపిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితిలో రాజప్ప గారికి పదవి అంటే కొంచెం అనుమానం అయినా కానీ బాబు గారు తలుచుకుంటే ఎంతోసేపు కాదు. చూద్దాం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.